సాగరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. తగిన జాగ్రత్తలతో వారిని పరిశీలన చేస్తామని అనుకుంటున్నాం. మరి యేసయ్య ఏమని చెప్తున్నాడంటే, నేను ఎప్పుడు వస్తాను, అపవాది విజృంభించినప్పుడు నేను వస్తానన్నాడు. ఎంత దినాలు మనం చూస్తున్నాం. ఎక్కడ చూసిన అవినీతి, అక్రమం, ఎక్కడ చూసిన మాట, హోమం, అత్యాచారం, ఇది మరి సిద్ధపడదామా లేదా ఉన్నది. ఆయన ఎలా వస్తాడంటే శ్రీ మొదటిసారి బాధ చేసి వచ్చిన వారిని తిట్టలేదు. సిలువలో ఉండి తండ్రి మీరు ఏం చేస్తున్నారో మీరు క్షమించమన్నాడు. కానీ రెండవసారి వచ్చేది ఆయన క్షమించే దేవుడికి రావట్లేదు, తీర్పు తీర్చే ఒక జడ్జి. దేవుడి చెల్లిస్తూ నేను ఇక్కడ ముగిస్తున్నాను. అందరు తలలో చిన్న ప్రార్థన ఇస్తున్నాను. పరిశుద్ధుడా మా తండ్రి, కృప కలిగిన దేవా, ఈ కొరకు రెండవ రాకడకు మేము సిద్ధపడుతున్నాం. క్రిస్మస్ మాకు మా ప్రభావం మరి యథావిధి జరిగింది, కానీ మీ రెండవ రాకడ సత్యం. అప్పుడు ఈ లోకంలో నమ్మిన వారికి రక్షణ, నమ్మని వారి పక్షాన విశ్వాసుల పక్షాన ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. లేచిలో పడి ఉంటుండగా అపోస్తుల విశ్వాస ప్రమాణం చెప్పుకొచ్చు సర్వశక్తి ఉన్న దేవుని నిమిత్త మన విశ్వాసాన్ని స్థిరపరచుకుందాం. దయచేసి అందరూ వేసుకోబడదాం. పరలోక భూలోకముల సృష్టికర్తయకు సర్వశక్తి గల తండ్రి నా దేవుని నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యకు మరియా గర్భమున ధరింపబడి ఆమెకు పుట్టులకును మృతులకును తీర్పు తీర్చడానికి ఒక్కడి నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణను, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి సంఘమంతా కూడా కూర్చోవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. భక్తులందరూ దయచేసి కూర్చోవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. ప్రియులారా, మరి శ్రీ The works infused with some star power. A poet